తెలంగాణలో అతిపెద్ద పండగ దసరా పండగ. దసరా పండగ అంటే తెలంగాణలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఊరు వాడ పల్లె గ్రామీణ వాతావరణంలో దసరా పండుగ ఏ విధంగా చేస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉదయాన్నే ప్రత్యేకంగా పూజలు చేసి సాయంత్రం మొత్తం కూడా జమ్మికి గ్రామస్తులంతా కూడా జమ్మికి వెళ్ళి కూడా పాలపిట్టని దర్శనం చేసుకుంటారు. మొత్తం మనం చూడొచ్చు. ప్రస్తుతం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మర్రిగూడ గ్రామంలో చూస్తున్నాం. పల్లె వాతావరణం ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇప్పటికే మొత్తం గ్రామంలో అంతా కూడా దసరా సంబరాలు అయితే మొదలయ్యాయని చెప్పవచ్చు. మొత్తం బంధువులంతా కూడా గ్రామాలకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఆ గ్రామంలో ఎంతో సాంప్రదాయప్రకంగా కూడా ప్రత్యేకంగా జమ్మి చెట్టుకి పూజలు చేసి పాలపిట్టని దర్శనం చేసుకోవడం, అదేవిధంగా మొత్తం వ్యాపారస్తులు అది కానీ ఆయుధ పూజలు, వాహనాల పూజలు, ప్రతి ఒక్కటి పూజలు కూడా నిర్వహించుకుంటారు. ఎంతో ఏపీలో సంక్రాంతి పండుగ ఏ విధంగానో దసరా పండుగ అనేది తెలంగాణలో ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. చూడొచ్చు మనం అంతా కూడా గ్రామస్తులు జమ్మికి వచ్చి ఏ విధంగా పాలపిట్ట దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. చెప్పండి, దసరా పండుగ అంటేనే తెలంగాణలో ఒక పెద్ద పండుగ, ఏ విధంగా నిర్వహిస్తారు? నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలలోనే పెద్ద పండుగ దసరా పండుగ. పట్టణాన్ని సిటీలకు మించి ఊర్లలో ఎంత బ్రహ్మాండంగా జరుపుకుంటారు దసరా పండుగ అనేది నిజంగా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సద్దల బతుకమ్మ రోజు నుంచి ఊర్లకు జాతరగా రావడం, ముఖ్యంగా మా గ్రామం విషయానికి వచ్చినప్పుడు యువత కూడా ఎక్కడ మల్టీనేషనల్ కంపెనీల్లో ఐటీ సెక్టార్లలో పనిచేసుకుంటూ 3 రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఏ పండుగకు రాకపోయినా దసరా పండుగకు మాత్రం 3-4 రోజులు ఈ ఊర్లలో గడపడం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే రాబోయేది రాజకీయ సమీకరణలు, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టి పెట్టుకొని కూడా ఊర్లు చాలా ఉత్సాహంగా ఈ దసరా పండుగను జరుపుకుంటూ ఉన్నాం. మీరు చెప్పినట్టుగా పాలపిట్ట విషయం యాక్చువల్లీ ఏంటంటే సాయంత్రం పూట మంచిగా కొత్త బట్టలు ధరించి గుళ్ళల్లోకి పోయి పూజలు చేసి సెమీ పూజ చేసిన తర్వాత పాలపిట్ట దర్శనం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను దర్శనం చేసుకుంటే శుభసూచకం, ఆ సంవత్సరం అంతా దసరా విజయం చేకూరుతనే ఉద్దేశంతో ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు పట్టణాలలో ఎంతో వాళ్ళకు ఆలోచన లేకుండా ఆ పాలపిట్టను బంధించి గుళ్ళల్లో పెట్టి దాన్ని దర్శనం చేయిస్తారు. అదైతే మా అందరికీ తెలుసు, మేము గ్రామీణ ప్రాంతాలకు పుట్టి పెరిగినాం కాబట్టి అదైతే చాలా తప్పు. దాన్ని కట్టిపెట్టి దాన్ని దర్శనం చేయించడం అనేది తప్పు. స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టని దర్శనం చేసుకుంటేనే ఎంతో శుభసూచకం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ అది తెలుసు. కాబట్టి మేమందరం కూడా సాయంత్రం పూట శమీ పూజ చేసిన తర్వాత స్వేచ్ఛగా ఊర్లు తిరుక్కుంటూ మా యువతని చేసి ఈరోజు పాలపిట్ట దర్శనం జరుగుతూ ఉన్నది. ఎంత హ్యాపీగా ఉండేనో మా అందరికి తెలిసిన విషయమే. చెప్పండి, ఏదో ఉంటుంది పాలపిట్ట దర్శనం, అసలు దసరా పండుగ రోజు పాలపిట్టను ఎందుకు దర్శనం చేసుకుంటారు? ఈరోజు విజయదశమి సందర్భంగా బిగ్ టీవీ వాళ్ళు మా మర్రిగూడ విలేజ్కి విచ్చేసిన సందర్భంగా బిగ్ టీవీ వాళ్ళకు కానీ మా నల్గొండ కాన్స్టిట్యూషన్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము ఈరోజు దసరాకు బ్రహ్మాండంగా అందరం బంధువులం ఫ్రెండ్స్ తోటి మేము ఊళ్ళకి ఇప్పుడు దసరా పూజకు వెళ్ళాము. మేము ఉదయం కూడా స్నానాలు చేసి దసరా దుర్గామాతను దర్శించుకొని బండ్లు గుట్ట పూజ చేసుకొని నెక్స్ట్ మేము ఇప్పుడు దసరా పోయినాం. దసరా ఊరు బయట 10 మంది కలిసి జమ్మి తీసుకొని, ఎందుకంటే పాండవులు కూడా వెనకట జమ్మి చెట్టు మీద వాయిదాలు పెట్టి ఆ ఆయుధాలు తీసుకొని ఊళ్ళకి మళ్ళీ యుద్ధానికి పోతుంటే పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. ఆ పాలపిట్ట ప్రకృతిగా ఎదురొచ్చింది. అప్పటి నుంచి వాళ్ళకు విజయం చేకూరింది, రాజ్యం వచ్చింది, అన్నీ వచ్చినాయి. కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి కూడా పాలపిట్ట అంటే మన విజయ సూచికని, మాకు విజయదశమి నాడు పాలపిట్టను చూస్తే చాలా మంచిదనే ఉద్దేశంతో మేమందరం కూడా గ్రామ పెద్దలు అందరం కలిసి ఇప్పుడు మేము జమ్మికి వెళ్ళి జమ్మిని తీసుకొని పాలపిట్టను చూసి మేమందరం చూస్తున్నాం. ఎందుకంటే కాలక్రమేణా అది కూడా తగ్గిపోతున్నాయి. గతంలో పాలపిట్టలు కూడా మనం గ్రామీణ వాతావరణంలో వచ్చేది, కానీ మొత్తం కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితుల్లో ఈ మందులు ఇవన్నీ వచ్చినాక కొద్దిగా కనిపిస్తలేవు అనే నమ్మకం ఉన్నది. మేము కూడా ఎందుకంటే ఈ పల్లెటూరు వాతావరణం, ఈ చెట్లు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనపడుతుందనే ఉద్దేశంతో మీ జమ్మికి వెళ్ళి మేము కూడా చూసి వెళ్ళాలనే ఆలోచనతో ఇక్కడ కొంతసేపు వేటైనా చేస్తాం, కానీ పాలపిట్టను దర్శనం చేసుకోవాలన్న ఆకాంక్ష, విజయం కూడా చేకూర్చాలని ఈ విధంగా మేము బిగ్ టీవీ వాళ్లకు, ఈ నల్గొండ ప్రజలకు మీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పండి, ఎందుకు పాలపిట్టను ఎందుకు దసరా రోజు ఎందుకు దర్శనం చేసుకుంటారు? ఈరోజు దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మొదటి పండుగ అంటే దసరా పండుగ. ఎందుకంటే రైతులందరికీ పంటలు వస్తున్నాయి. ఈ దసరా పండుగకు వరి కోతలు అన్నీ వస్తాయి. రైతుకు సంతోషంగా ఉంటాడు. కాబట్టి దసరా మామూలుగా కాదు, అన్ని రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలో మంచిగా దసరా పండుగ చేసుకుంటారు. దసరా అంటేనే విజయానికి సంకేతం.
ఆ రోజు నుంచి మనం పూజలు చేసి పోతే ఏ దానికైనా కూడా విజయం చేకూరుతాననేది మొదటి నుంచి నమ్మకాలు ప్రజలందరికీ కూడా. ఈరోజు పాలపిట్టను దర్శనం చేసుకునేది ఏంటంటే పాలపిట్ట దర్శనం చేసుకొని ఏ పని చేసినా కూడా మంచిదనే ఉద్దేశంతో ఆనాడు పాండవులు కానీ కౌరవులు కానీ ఆ రోజు నుంచే నడుస్తుంది ఇది సాంప్రదాయం. అసలు దసరా పండుగ అంటేనే విజయానికి సంకేతం కాబట్టి ప్రతి ఒక్క పని చేసేటప్పుడు ఏ పని వృత్తి వాళ్ళు కూడా ఆ పనిముట్లకు ఈరోజు పూజలు చేసి కంకణం కట్టుకొని మా అమ్మవారికి దర్శనం చేసుకొని పాలపిట్టను చూస్తానికి వస్తారు. మళ్ళీ శని పూజ కూడా చేస్తారు పాల చెట్ల కాట్లకు వచ్చి. దానికి మనం ఎందుకంటే గ్రామస్తులు అందరూ కలిసి వచ్చి సంతోషంగా ఒక ఏటను నరుకుతారు కొన్ని ఊర్లలో కూడా. ఆ సాంప్రదాయం ఇప్పటికి ఉంది. కానీ ఇలా గాంధీ జయంతి మందు ముక్కలంతా కూడా బంద్, మరి ఏ విధంగా చేస్తారు పండుగ? గాంధీ జయంతి మన గాంధీ గారు మొదటి సంది కూడా గాంధీ గారు అంటేనే మహాత్ముడు. ఆయన మహాత్ముడు కాబట్టి ఆయనకు నివాళులు అర్పించడం, ఆ నివాళులు అర్పించిన బాధ్యత మాదే. ఇవాళ మందు దానికి మొత్తం గాంధీ తాత గురించి కూడా కొద్దిగా తక్కువ చేసినాం. కొంతమంది నిన్ననే ఏటలు కోసి ఇవాళ ఏటలు కోయకూడదు కాబట్టి నిన్ననే కోసిర్రు. గాంధీ గారికి కూడా మేము నివాళులు అర్పిస్తున్నాం. గాంధీ గారు మాకు మొదటి సంది కూడా గాంధీ సిద్ధాంతం ఉన్నది కాబట్టి గాంధీ గారికి కూడా మేము ఘనంగా నివాళులు అర్పించినాం. ఎట్లా చేసుకుంటారు పండుగ? ఈ దినం 2 పండుగలు వచ్చిన ఒకేసారి, గాంధీ జయంతి, దసరా, దానికి తోడు దుర్గామాత, ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఉదయం పూట గాంధీ జయంతి చేసుకొని ఆనిచెల్లి జమ్మి చెట్టు దగ్గర పోయి జమ్మి పూజ చేసుకొని గుడికి పోయి దర్శనం చేసుకొని పాలపిట్ట దర్శనానికి వచ్చాము. అంటే పాలపిట్టలు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి అంటే అందుకే దానికోసమే అన్వేషణ చేస్తూ తిరుగుతూ ఉన్నాం. ఎందుకు తగ్గిపోయినట్టు? మొత్తం సేవ ఎక్కువైపోయినాయి, చెట్లు కొట్టేయడం జరిగింది, చెట్లు అనేవి లేకుండా అయినాయి, అడవులు లేకుండా అయిపోయినాయి. చూడొచ్చు, మొత్తం గ్రామస్తులంతా కూడా ఇక్కడ జమ్మికి రావడం జరిగింది. అంతా కూడా పూజలు నిర్వహించిన తర్వాత కూడా పాలపిట్ట దర్శనం కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసినట్టయితే కాలక్రమేణా పూర్తిగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టణాల్లో అయితే ఇందాక చెప్పినట్టు కూడా పాలపిట్టని ఇట్లా బంధించి అక్కడ మొత్తం కూడా గుడి వద్ద పెట్టి దర్శనం చేసుకుంటారు. కానీ గ్రామాల్లో ఆ విధంగా వాతావరణం కాదు, పూర్తిగా స్వేచ్ఛా వాతావరణం. మొత్తం కూడా పల్లెటూరు గ్రామస్తులంతా కూడా ఒకే చోటుకు చేరి ఇక్కడ బావుల వద్దకి ఇట్లా వచ్చి జమ్మి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేసి పాలపిట్టని దర్శనం చేసుకొని పోతారు. ముందు నుంచి కూడా ఒక సాంప్రదాయం, ఆనవాయితీ. ఏదైనా విజయం చేకూరాలంటే కూడా పాలపిట్టని దర్శనం చేసుకొని వెళ్తే ఏ పనైనా జరుగుతుంది, మొత్తం కూడా విజయం సాధిస్తామనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఇవాళ మొత్తం కూడా ఆ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా అంతా గ్రామస్తులంతా కూడా ప్రత్యేకంగా ఆ పూజలు చేసుకుంటూ కూడా పాలపిట్ట దర్శనం కోసం చూస్తున్నారు. కానీ కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. పట్టణాల్లోనే కాదు, పల్లెటూర్లలో కూడా పాలపిట్టలు కూడా ఆ దర్శనం ఇవ్వనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పాలపిట్ట ఎవరికైనా కనిపిస్తే మాత్రం చాలా వారు అదృష్టంగా భావిస్తారు. తమకు అంతా కూడా విజయమే చేకూరుతుందనే విధంగా కూడా గ్రామస్తుల నమ్మకం అని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా దసరా సంబరాలు అంబరానంటాయి చెప్పొచ్చు. మరోవైపు ఇవాళ గాంధీ జయంతి కూడా కావడంతో కూడా కాస్త పండుగ అనేది మొత్తం కూడా గాంధీ అహింసావాది కావడంతో కూడా కాస్త ఆ మందు ముక్కకు దూరంగా ఉండడం, ప్రత్యేకంగా పూజలు చేయడం కూడా జరుగుతుంది. అయితే నిన్ననే మొత్తం కూడా ఆ మందు షాప్ల వద్ద కూడా చూడడం జరిగింది, అది మటన్ షాప్ల వద్ద కూడా చూడడం జరిగింది. అంతా కూడా అర్ధరాత్రి ముందుగానే అంతా కూడా తెచ్చుకొని అంతా కూడా బంధువులతో కుటుంబ సమేతంగా కూడా ఎంతో పల్లెటూరు వాతావరణంలో దసరా పండుగ అనేది అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.